అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే నేను మీకు పిఓ గైడ్ పార్ట్ 1 అండ్ రెగ్యులేషన్స్ గురించి అట్ ఏ గ్లాన్స్ కొన్ని టాపిక్స్ గురించి చెప్పానండి. వాటి మీద జస్ట్ ఒకసారి లుక్ వేయండి అండి. అలాగే వాల్యూమ్ 6 పార్ట్ 3 అండ్ వాల్యూమ్ 7. వాట్ అబౌట్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అండ్ వాల్యూమ్ 7? వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి రెడ్ అనేది ఏదైతే జస్ట్ ఊరికే ఒక ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. వాల్యూమ్ 6 పార్ట్ 3 హెడ్ పోస్ట్ మ్యాన్, పాకెట్ గైడ్, పోస్ట్మెన్ బుక్ MS-27 నో డౌట్ క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే బుక్ మెయింటైన్ ఫర్ రిసీట్ ఆఫ్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ RP-53. అలాగే కలెక్షన్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ అమౌంట్ బిఫోర్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్మెన్ రూట్ లిస్ట్ ఫార్మ్ 53. దెన్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి. నా తర్వాత నాట్ టు డిస్ట్రిబ్యూట్ పాంప్లెట్స్ ఆర్ నోటీసెస్ ఆఫ్ అవర్ ఓన్. ఏది కూడా ఇండివిజువల్గా మనము డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంది ఏది కూడా మనకు తెలిసినటువంటి వాళ్లకు రిలేటివ్స్కి సంబంధించినటువంటి ఏ పాంప్లెట్స్ నోటీసెస్ ఏవి కూడా వీటిలో మనం డిస్ట్రిబ్యూట్ చేయకూడదండి. పోస్ట్ మ్యాన్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు డూ లైక్ దట్. అలాగే time to be spent for data entry, that is 60 minutes before going for delivery and after coming from delivery 20 minutes అనేటటువంటిది ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్ దీంట్లో ఇక మామూలుగా PLA ఏజెంట్గా RPLA ఏజెంట్గా పనిచేస్తారు. జనరల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా పోస్ట్ మ్యాన్కి సంబంధించింది వాల్యూమ్ 6 పార్ట్ 3లో ఉంటుంది. కాబట్టి మీరు ఆ పోస్ట్ మ్యాన్ యాప్ ఏంటి, మీ మాడ్యూల్ ఏంటి, వీటి గురించి కూడా జస్ట్ తెలుసుకోండి. వీటి మీద కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు చదవలేదని కాదండి, అందరూ చదివారు, అందరూ నౌ రెడీ బికాజ్ టుమారో ఇస్ ద ఎగ్జామినేషన్ డేట్. కనుక బిఫోర్ గోయింగ్ జస్ట్ అట్ ఏ గ్లాన్స్ ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఇవి మీరు చూసుకునేది మళ్ళీ ఒకసారి రిపీట్ అయినా చేసుకోండి. మీ క్వశ్చన్స్ వచ్చేటటువంటివి మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ కూడా ఇవేనండి. అలాగే వాల్యూమ్ 7లో స్టాంప్స్ అండ్ సీల్స్, వాట్ ఆర్ ద స్టాంప్స్ అండ్ సీల్స్ సప్లైడ్ ఫర్ ఈచ్ అండ్ సెక్షన్ ఆర్ సెట్ లైక్ దట్. And portfolio most important, what are the items to be in the portfolio, what to be carried out, what not to be carried out అనేది ఒకటి. స్టేషనరీ రేట్ లిస్ట్ ఇమీడియట్గా SRM గారు ఇష్యూ చేసే స్టేషనరీ రేట్ లిస్ట్. అలాగే డైలీ రిపోర్ట్ MS-83 ఫార్మాట్లో డైలీ రిపోర్ట్ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్ పంపిస్తారనేది ఒకటి. అలాగే స్పీడ్ పోస్ట్ సెంటర్ నుంచి మనకు స్పీడ్ పోస్ట్ మేనేజర్ వాళ్ళకి పంపిస్తాం మనం స్పీడ్ పోస్ట్ మేనేజర్కు. దట్ ఆల్సో ఫార్మాట్ ఈజ్ MS-83 రెగ్యులర్గా పంపిస్తాము. అలాగే మెయిల్ అబ్స్ట్రాక్ట్ ట్రాన్సిట్ సెక్షన్కు మెయిల్ ఆఫీసర్స్కి ఏముంటుంది M-42 M-43. అలాగే కేజ్ TB గురించి వాల్యూమ్ 5లో వచ్చినటువంటిది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ ద వ్యాన్ ఆర్ ఆఫీస్ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమేమి చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి మెయిల్ గార్డ్ అంటే బల్బ్స్ అవన్నీ ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ సరిగా ఉన్నాయా, ఏమైనా డ్యామేజ్ అయినాయా, ఆఫీస్ అంతా శుభ్రంగా ఉందా లేదా, లైక్ దట్ డ్యూటీస్ ఆర్ మెన్షన్ అండి. దట్ వన్స్ A and B ఆర్డర్స్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ వాల్యూమ్ 5 అండి. మెటల్ టోకెన్స్, దిస్ క్వశ్చన్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ లాగా అనుకోవచ్చు, కానీ ఎందుకో కొన్నిసార్లు మెటల్ టోకెన్స్ గురించి ఇచ్చారండి. మెటీరియల్ కూడా ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ దిస్. జస్ట్ సూపర్వైజరీ క్యాడర్ కాకుండా మిగతా వాళ్ళందరికీ మెటల్ టోకెన్స్ ఇస్తారు. దాన్ని తర్వాత ఆల్ సర్వేస్ గురించి ఉంటుందండి. మెట్రో మెయిల్ సర్వే, ఆల్ ఇండియా మెయిల్ సర్వే, లైవ్ మెయిల్ సర్వే, 3 రకాల సర్వేలు ఉంటాయి. ఫర్ దట్ ఆల్సో ఐ మెన్షన్ ఇన్ ది మెటీరియల్ అండి. జస్ట్ గో త్రూ ఇట్. మీరు చదవలేదని కాదు, జస్ట్ మీకు గుర్తు చేయడం అండి అంతే. నా ఉద్దేశం ఏంటంటే అందరూ పరీక్ష బాగా రాయాలండి. నాట్ ఓన్లీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చారని కాదు, ఏం కాదు, హూ సో ఎవర్ ఇట్ మే బి హూ ఆర్ అపియరింగ్ ఫర్ ది పోస్ట్ మ్యాన్ అండ్ MTS ఎగ్జామినేషన్, ఎవ్రీబడి షుడ్ రైట్ పర్ఫెక్ట్లీ అండ్ గెట్ సెలెక్షన్ అనేది ఐడియాతో చెప్తున్నటువంటిదండి. ఇందులో మీకు ఒక్కసారి గుర్తు చేస్తే మీరు అవన్నీ చదువుతారు అనేది పాయింట్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.